నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మంత్రులు బైకాట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం అంతా చూసిన తర్వాత నీళ్ళ ఎజెండా ఇలా నీళ్ళ గురించి అడిగినోడే కూడా ఎవరికి అర్థం కాదు. ధర్నా చేయలే, రాస్తారోకో చేయలే, నీళ్ళ సవాటా తేల్చాలి అసెంబ్లీలో అని ఒక్క రైతు కూడా డిమాండ్ చేయలే. యూరియా బస్తాల కోసం డిమాండ్ చేసిన రైతులు ఉన్నారు. యూరియా బస్తాల కోసం రోడ్డు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. రైతు భరోసా నిధులు ఇవ్వమని రోడ్డు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఈ నీళ్ళ పంచాయతీ ముంగటేసుకున్నారు. తిన్నావురా బస్సు అంటే తిన్నా, పన్నావురా బస్సు అంటే పన్నా టైప్ అయిపోయింది అసెంబ్లీ. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు అడిగినోడేవాడా దేని గురించి చెప్తా ఉన్నావు అది నాకు అర్థం కాలేదు. ఆయన కృష్ణా నమ్మిండు, నువ్వు గోదావరి నమ్ముతున్నావు, అంతే. మాకు మిగిలింది మూసి, అది క్లియర్. రెండవ అంశం చూస్తే ఇక వీళ్ళు చెప్తా ఉంటారు, ఇక వీళ్ళు మంత్రులు వీళ్ళంతా పండితులు, ఈ పండితులంతా చెప్తా ఉంటారు తలకాడ కట్టాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని తోకకాడికి తీసుకొచ్చిరని చెప్తారు. ఇలా తోక తెలియదు, తొండని తెలియదు. అసలు జూరాల ప్రాజెక్టు 17 టీఎంసీలు, 17 టీఎంసీల ప్రాజెక్టులో నువ్వు 90 టీఎంసీల ప్రాజెక్ట్ ఎట్లా కడతావా? ఆడికెళ్ళి ఎప్పటికి ఫ్లో ఉంటే తప్ప రాదు అది ఒకటి. ఇక రెండో అంశం ఏంది, 17 టీఎంసీలలో 7 టీఎంసీలు మట్టే ఉడకపోయింది, ఇప్పుడు మిగిలింది 10 టీఎంసీలు. మీ బాధ అంతా, మీ ఎక్స్ప్లెనేషన్, మీ కథ, మీ లొల్లి అంతా కేవలం కాంట్రాక్టరు, కమిషన్లు, గింతే. ఇదే జనాన్ని ఉద్ధరించే చర్చ ఏం కాదు. జనానికి మంచి చేసే, ఇప్పుడు జనానికి మంచి చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పెట్టి 6 గ్యారంటీస్ చర్చకు రాకుండా ఆయన వచ్చేవో నీళ్ళ మీద మాట్లాడమని ఎజెండా ఇచ్చిపోతాడు. ఆ ఎజెండా ఇచ్చినోడే అసెంబ్లీలో లేడు. ఈయన ఎవరు ముంగట వడతా కూడా ఒట్టిగా మైకుల ముంగట ఎవరు లేడు అన్న మళ్ళీ అసెంబ్లీలో అడిగేటోళ్ళు లేదు. ఇదో అంశం. ఇక రెండోది, ఉపాధి హామీ చట్టం పైన చట్టాన్ని జన్జీ రామ్జీగా చేసిరు, దాన్ని దేశవ్యాప్తంగా జన్జీ రామ్జీ చేసిరు. మహాత్మా గాంధీ పేరు మారుస్తారా అట్లా అంటారు. మహాత్మా గాంధీ పేరు అనేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి అని పేరు పెట్టిండు తెలుగు యూనివర్సిటీకి. ఈయన మార్చిన పేర్లు అట్లుండగా ఆయన పేరు మార్చు న్యాయమా అని అడుగుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఏం తక్కువ, ఆయన ఇప్పటికి 30 పేర్లు మార్చిండు పథకాలే. ఈ పేర్ల మార్పుతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేర్ల మార్పుతో ఎవరికి ఏం ఫాయిదా లేదు, ఏ కారణమైన ఆందోళన కూడా లేదు. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఇలా బాధ ఏంది, నిన్న సభలో జరిగిన దానికి నిన్న సభలో జరిగిన దానికి ఇక ఇవన్నీ ఉత్తాయే. తోలు తీస్తా అంటే నాలుక కోస్తాం, ఇక ఇవే. వీళ్ళు నాలుకేలు కోసేది లేదు, తోళ్ళు తీసేది లేదు, కలుసుకోగానే దండాలు పెట్టుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఆయన ఇచ్చిన సలహా వల్లే బనకచర్లకు పునాది, అక్కడ కాళేశ్వరం, అక్కడ పాలమూరు ప్రాజెక్టు సోర్సులు. ఆయననేమో కేసీఆర్ ఏమో కృష్ణా నదిని అమ్మేసుకున్నాడు. కృష్ణానదిని ఆయన ఏపీకి అమ్మేసుకున్నాడు. నువ్వు ఒక నది అమ్ముకున్నావు, రేపు నేను ఒకటి అమ్ముకోవద్దా అని ఈయన గోదావరి పనులు ఉన్నాడు. గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్ల మీదుగా మళ్ళీ రాయలసీమకు. కృష్ణా బేసిను, కృష్ణానది ఏంది ఇంతకీ? ఏ ఊర్లో చెరువు ఆ ఊర్లో పంటలకు పోతుంది, ఆ పక్కూరికి పోదు. కృష్ణా బేసిన్ లో 69% బారుతుంది కృష్ణానది. కృష్ణా బేసిన్ అంటే పరివాహక ప్రాంతం, 69% బారుతా ఉంది. ఈ 69% బారుతున్నటువంటి తెలంగాణలో ఎన్నే వస్తున్న నీళ్లు? మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 1500 క్యూసెక్ల నీళ్లు మనకు వస్తా ఉంటే రోజుకు 50,000 క్యూసెక్ల నీరు రాయలసీమకు పోతా ఉంది. కేసీఆర్ వచ్చినాక జరిగింది ఇదంతా. రాయలసీమను రతనాల సీమ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అక్కడ జరిగినటువంటి మోసం ఇదంతా. ఇది ఇట్లా అయినా యాక్చువల్గా ఏంది, మనకు 811 టీఎంసీల కేటాయింపు కృష్ణా నుంచి, తర్వాత 500 చిల్లర కేటాయింపు 555 మనకు రావాలి. కాదు, కర్ణాటక కొంత, మహారాష్ట్ర కొంత కేటాయించారు. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత తెలంగాణ, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ముగ్గురు కలిపి తలా 5 టీఎంసీల నీళ్లు మద్రాస్ తాగునీళ్ళకి ఇవ్వాలి. దాన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ అన్నారు. మద్రాసుకు 5 టీఎంసీలు ఇవ్వాలి. అయితే ఈ మద్రాస్కి ఇచ్చేటువంటి ఆ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకు పైసలు ఎవరు ఇచ్చారంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పారంటే
ఈ కాలం ఎట్లాగో మాతానికే పోతుంది కదా, మేము కూడా జరని పైసలు వేస్తామని వేసారు. ఇస్తే ఇచ్చిపోతు కూడా ఇప్పుడు ఏమైంది, ఆడికి పోవాల్సిన 5 టీఎంసీలు ఇడిచిపెట్టి 500 టీఎంసీలు పోతా ఉన్నాయి. ఎస్, ఒక పెద్ద పెట్టిరు పోతిరెడ్డిపాడు కాడి నుంచి పోతుంది అదే. మనోళ్ళకు సోయి లేదు, సోయి లేక కాదు, అమ్ముకున్నారు. కేవలం కాంట్రాక్టర్లను బతికించడం కోసం, కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు కొట్టడం కోసం నిన్న అసెంబ్లీలో చర్చ. ఎవరు అడిగిండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టాలని ఎవరైనా డిమాండ్ చేసి రోడ్డు మీద ఎక్కిన ఒక్కరు చూపి. మీరు కాంట్రాక్టర్లు తప్ప ఎవరికి లేదు, ఆ ధ్యాస లేదు, ఆ యాస లేదు, ఆ సోయి కూడా లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఈయన ముఖ్యమంత్రి మాట్లాడండి కదా, అసెంబ్లీలో చర్చ పెడతాం. ఆ చర్చ లేదు, ఏం లేదు. ఆయన వచ్చింది ఎజెండా ఇచ్చిపోయినా, మనం గదాని గురించి మాట్లాడితే మోసం అవుతాం రా, ఆయనతో బీసీలు మేల్కొనగల అది వద్దు, మనం నీళ్ళ గురించి మాట్లాడి ముగిద్దామంటే ఆయన ఎజెండా ఇచ్చిపోయి నేను అమలు చేస్తా ఉండు. ఏం లేదు ఇక్కడ తేడా. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి జన్జీరామ్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది. అదే కరువు పని చట్టం అంటారు కదా, అది తీసుకొచ్చింది. దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఇలా ముచ్చట. దాంట్లో ఏం చెప్పారంటే, గాంధీ పేరు చట్టం, గాంధీ చట్టం అని పెడదాము. ఓకే, గాంధీ, ఇది కరువు పని, ఇది రామ్జీ చట్టం. ఈ ఇంతకు ముందుకు కరువు పని ఉన్నప్పుడు ఏది మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసేదంటే ఈ చట్టం ద్వారా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది, రాష్ట్రాల దేకాన పైసలు లేకుండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చేసాడు, గాంధీ చట్టం తీసేసి రామ్జీ చట్టం పెట్టి ఇందులో మేము 60% వేస్తాం, 100కి 40% రాష్ట్రాలు, 40% రాష్ట్రాలు కట్టుకోవాలని చెప్పాడు. 60% కేంద్రం, 40% ఏమో రాష్ట్రం. ఈ రేషియోలో చేసుకోవాలి. మేము ప్రతి ఏడాది బడ్జెట్ ఇస్తాం. ఇగో తెలంగాణకు 50 కోట్లు ఇచ్చినామంటే 50 కోట్ల మందమే పని చేయాలి, ఇంకా చేయనికి లేదు. ఈ చట్టంలోనేమో పని ఎప్పుడైతే అప్పుడు పని చూపించాలి ప్రభుత్వం. 100 రోజులు అవకాశం ఇవ్వాలి. ఇదేమో 100 రోజుల పని, ఇదేమో 125 రోజులు. 125 పైసలు లేకపోతే 125 నెత్తి కాదు కత్తి కాదు. మళ్ళా ఇప్పుడు ఏం చేసినాడు, 100 రోజుల పైసలు ఇవ్వాల్సిన ఆయన ఇప్పుడు 75 రోజులకు పైసలు ఇస్తా ఉండు, మిగతా 50 రోజుల పైసలు ప్రభుత్వాన్ని కట్టుకోమంటుంది చెప్తా ఉండు. మరి అంతటుందా ఇట్లా అంటే కాదు. త్రిపుర, అగర్తల, మేఘాలయ, అస్సాము, ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాలు, ఆ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇంకోటి ఉందిగా జార్ఖండ్ పైన ఉత్తరాఖండ్, ఈ ప్రాంతాలలోనేమో 90% నిధులు ఏమో వీళ్ళు ఇస్తారు కేంద్రము, 10% వాళ్ళు పెట్టుకోవాలి. ఇక యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, చండీగఢ్, పాండిచ్చేరి, దామన్, ఇటువంటివి ఉన్నాయి కదా. ఒక ఢిల్లీ కాదు, కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ కాదు, మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాలలో 100% కేంద్రం పెడుతుంది. ఈ డివైడ్ అండ్ రూల్ ఏందో తెలియదు. ఇక మిగతా రాష్ట్రాలన్నీ 60% వీళ్ళు పెట్టాలి, 40% వాళ్ళు పెట్టాలి. ఇంకా దరిద్రానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆ చట్టానికి ఉన్న తేడా, ఈ చట్టానికి ఉన్న తేడా ఇదని చెప్పి 2005లో ఈ చట్టం వచ్చింది, 2006 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 2006 నుంచి 2025 వరకు ఈ చట్టం ఎట్లా అమలైంది అనేది లెక్కలేసుకొచ్చారు. సిగ్గుచేటు ఏంటంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడకపోగా ఇంకా అందులోనే మగ్గుతా ఉన్నారని ఆ డాటా చెప్తా ఉంది. ఈ చట్టము విషయం ఏంటంటే గాంధీ పేరు పెట్టుకొని, రామ్జీ పేరు పెట్టుకొని, ఇంకో పేరు పెట్టుకొని, నరేంద్ర మోడీ పేరే పెట్టుకొని, పేరును మారిస్తే కాదు కదా, మా తలరాతలు మార్చే చట్టం కావాలనేది మా బాధ. ఇక్కడ వీళ్ళు 40% కట్టాలి, 60% కట్టాలి. పైసలన్నీ మాయే కదా, మీ ఇళ్ళ కింద తెచ్చి కడుతురా. 9% మీకు కడుతున్నాం జిఎస్టీ, 9% వీళ్ళకి కడుతున్నాం. పైసలు మేమే కడతా ఉన్నాం వాళ్ళకు వీళ్ళకు. ఎవడిచ్చినా మాకే ఇబ్బంది లేదు, 125 మంచిదేమేం కాదంటలేం. కానీ ఇంకా ఏం తేకాసు పెట్టిండంటే ఈయన అప్పుడేమో 365 రోజులు 365 డేస్లో ఎప్పుడైనా పని తీసుకోవచ్చు. 365 రోజులలో ఎప్పుడైనా 100 రోజులు, ఎప్పుడైనా 100 రోజుల పని తీసుకోవచ్చు అన్నట్టు. ఈడ ఏం చేసిందంటే ఒక 60 రోజులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎప్పుడు వ్యవసాయం ఉన్నటువంటి వ్యవసాయం కోతలకు వచ్చే టైంలో మీరు కోతలకు వచ్చే టైంలో మీరు తీసుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు 60 రోజులు. ఇలా కోతలు ఎవడన్నా కొడవలు పెట్టి కోస్తున్నాడు,
మిషనే వచ్చి కట్ చేసుకొని పోయి అప్పటిదప్పుడే ఒడ్లు పక్కకు పోయారు. హార్వెస్టర్లు వస్తున్నాయి. ఇంకా ఈ కథ నరేంద్ర మోడీ గారికి తెలియదా? ఈ 60 రోజుల హాలిడే ఏంది? ఇగో ఇట్లా కొత్త కొత్త చట్టాలు తెచ్చి పేర్లు మార్చుకుంటా తమాషాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇక వీళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అదసలను చూడ్రి. మొన్నటిదాకానే 32 జిల్లాలలో ఉండే కరువు పని, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలు ఉండే. ఇప్పుడు ఏమైంది? మేడ్చల్ జిల్లాను కూడా ఊడవెక్కేసారు దాంట్లోకి. ఇప్పుడు 31 జిల్లాలనే కరువు పని నడుస్తూ ఉంది. 31 జిల్లాలనే. ఇంకా అది పోగా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి ఊర్లు గీర్లు అన్ని కలిపిరిలా ఆడ కరువు పని లేదు ఇక. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పట్టణ ఉపాధి హామీ పథకం కాదు. ఆడ కరువు పని మొత్తం ఎత్తేసినట్టు. అంటే 1,34,00,000 మందికి కరువు పని లేదనేది ఈ చట్టం ద్వారా తెలుస్తా ఉంది, కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. జనందేమో సొమ్ము, జనానికి ఖర్చు పెట్టమంటేనే ఈ బాధ. అందుకోసమే తెలంగాణ ప్రజలారా మనమందరం కూడా ఒకటే, ఈ ప్రభుత్వాలు మనకు మంచి చేయడానికి లేవు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఎవడు అడగలేదు, ఎవడు కోరలేదు దీని మీద మాట్లాడమని. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఈయన సూపర్ చేసిన అంటాడు, వీళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే ఇదే నీళ్ళ మీద మాలాంటోనికి అవకాశం ఇచ్చి మాట్లాడమని మైక్ ఇస్తే మేము మాట్లాడతాం. నేనేమో ఆ మండల్లా, వీళ్ళేమో అసెంబ్లీలా. ఇక వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అవతలనికేమో ఇదివరకు ఏరుకొని బుక్కొని పోయిండు, అవతల పడ్డాడు. ఆయన తిన్నాడు, ఈయన తినే పనిలే ఉన్నాడు. ఇక బీజేపీ వాళ్ళకేమో ఇది ఇడిచిపెట్టి రామ్జీ చట్టం మీద ఉన్నది వాళ్ళకు. ఎవరికి పట్టింపు లేదు తెలంగాణ సంపద మీద. అసలు అసెంబ్లీ ఎందుకు నడుస్తా ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 40-45 రోజులు నడిచేది అసెంబ్లీ. 40-45 రోజులు ఎంత వరికంకులు ఎత్తుకొచ్చేది, మొక్కజొన్న పొట్లు ఎత్తుకొచ్చేది, ఆడ ఓసేది, నిరసనలు, గందరగోళాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేది. ఈడ ఏం పాడైంది? ఏం లేదు, ఇది ఒట్టిదే. ఎందుకు పెడతా ఉన్నారు ఈ అసెంబ్లీ? ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి పెట్టి తూతూ మంత్రం అనిపిస్తా ఉన్నారు. అలా బిల్లులు పాస్ చేసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు కొత్త యూనివర్సిటీలకు ఏది 2 యూనివర్సిటీలకు మళ్ళీ 2 ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్నామని చెప్పారు. ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 10-15 యూనివర్సిటీలు ప్రైవేట్కి మోపైనాయి. మల్లారెడ్డి, అనురాగు, మన్ను, మశానం అన్ని మోపైనాయి. ఇవన్నీ కేవలం ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నాయి. ఎన్ని చూపెట్టాలి? కర్ణాటకలో స్కామ్ బయటపడలేదా? ఈడీ రైడ్ చేసి 2,000 కోట్ల స్కామ్ బయటికి తీసింది కదా. అలాగే దాదాపుగా ఒక 2,500 కంప్లైంట్స్ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీల మీద స్టూడెంట్ చేశారు కదా. ఇవన్నీ ఉండగా వీటి మీద చర్చే లేదు. మండల్లో వచ్చిన బిల్లు పాస్ చేసేసారు, అయిపోయింది. మాట్లాడే ఛాన్స్ కూడా లేదు దాని మీద. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేదు, మళ్ళా దాని గురించి ఏడ మాట్లాడుతున్నారని వాళ్ళ ఆగం వాళ్ళకి. సో మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా 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 ప్రజా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దౌర్భాగ్యం. ఈ ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఇటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణ అసెంబ్లీలో. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరందరూ కూడా విస్తృతంగా చేరడం